ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గన్నారం శివారులో ఇటీవల భారీగా రాళ్లవాన కురిసింది. సుమారు 1500 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. గత 3 ఏళ్లుగా పంట చేతికొచ్చే సమయానికి రాళ్లవాన కురుస్తోంది. దీంతో దారుణంగా నష్టపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. పంటకు పెట్టిన పెట్టుబడి నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్ మండలంలో భారీ ఎత్తున పంట నష్టం అయితే జరిగింది. గన్నారం గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంట దాదాపుగా 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం గన్నారంకి సంబంధించి ఒక మొక్కజొన్న చేనులో ఉన్నాం. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం గమనించవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి ఎంతవరకు పంట నష్టం వాటిల్లింది అనేది తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని ఎకరాల్లో దాదాపుగా మొక్కజొన్న పంట నష్టం వాటిల్లింది జరిగింది? కేవలం మొక్కజొన్న పంటైనా ఇంకే పంటలకు నష్టం వాటిల్లింది? 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు వచ్చినటువంటి విపరీతమైన గాలి, దుమారం, వర్షంతో కూడినటువంటి వాటిలో కాగజ్నగర్ మండలంలో సుమారు 1200 నుంచి 1500 ఎకరాల వరకు మొక్కజొన్న, అదేవిధంగా మామిడి తోటలు, వరి పండల్స్ కూడా దెబ్బతిన్నాయి. వీటి మీద ప్రాథమిక అంచనా ప్రకారంగా 1500 ఎకరాలు సుమారు 350 మంది రైతుల అంచనా వేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్క రైతు యొక్క వివరాలు కూడా సేకరించడం చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. కేవలం మొక్కజొన్న పంటైనా ప్రధానంగా ఇంకే పంటలు పండిస్తున్నారు? మిగతా పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది? వరి పంట కూడా మనకు ఈ యాసంగిలో ప్రధానంగా మొక్కజొన్న, అదేవిధంగా కొంతమంది బోర్లు ఉన్న వాళ్లకు వరి పంట కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కూరగాయల పంటలు కూడా వేయడం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి కూరగాయలు, అదేవిధంగా వరి, మొక్కజొన్నలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఆ రోజు ఈదురుగాలులు భారీ వర్షంతో పడుతున్నటువంటి సందర్భంలో తమ చేన్లలో ఉన్న సందర్భంలో గాయాల పాలైనటువంటి రైతులను కూడా మనం గమనించవచ్చు. చెప్పండి, అసలు ఏమైంది ఆ రోజు, ఏం జరిగింది? గాలి వచ్చింది, వర్షం. నా పేరు తుమ్మశంకర్, గ్రామం గన్నారం, మండల్ కాగనగర్. మాకు బాగా గాలి చుట్లా ఈ మక్క పంట బాగా నష్టమైంది. వరి, ఈ మక్క 15-20 ఎకరాల దాకా, దాదాపు 15-20 ఎకరాలు దాకా ఉండే సార్. మొత్తం గాలి వచ్చి మొత్తం కింద పడి ఎక్కడ మక్క మొత్తం ఇరిగిపోయి అంత పంట నష్టమైంది సార్ మాది. మరికొంతమంది రైతులను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి, మరి మీ పంట ఎంతవరకు నష్టం జరిగింది? ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది? నా పేరు రాజారాం సింగ్. నేను 10 ఎకరాలు వరి వేసిన, 2 ఎకరాలు మక్క వేసిన. మక్క మొత్తం పోయింది, వరి మొత్తం పోయింది. రాళ్ళ వర్షానికి మేము ఇక్కడనే ఉన్నాము. ఆ తాటిపత్రి కప్పుకొని ఉంటే ఆ తాటిపత్రి కూడా చినిగి ఏళ్ళకన్నీ మొత్తం శరీరం అంతా దెబ్బలే అయిపోయినాయి. రైట్, ఇక్కడ పరిస్థితిని మనం గమనించినట్లయితే పూర్తిగా రాళ్ల వానతో పంటలన్నీ నష్టపోయినటువంటి పరిస్థితి. వ్యవసాయమే ప్రధానంగా ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి రైతుల మాకు ప్రతి ఏడాది రాళ్లతో కూడినటువంటి ఈ ఎదురుగాళ్ల వలన, వర్షాల వలన పంటలు నష్టపోతున్నాము. ప్రతిసారి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం, కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మాకు నష్టపరిహారం అయితే అందనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా నష్టపరిహారం అయితే అందకుంటే మాకు ఆత్మహత్య శరణ్యమని చెప్పి రైతులు తమ గోడును వెలవేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కెమెరా పర్సన్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, గన్నారం నుంచి. సంపాదించుకుంటారు